హలో ఏపీ పీపుల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 2 రోజుల్లో వాయుగుండంగా మారనున్న అల్పపీడనం. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, బీహార్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు. ఏపీలో రాబోయే 3 రోజులు మోస్తారు వర్షాలు. ఈ నెల 20 నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే వివరాలకు వెళ్తే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 2 రోజులు ఇది వాయుగుండం మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, బీహార్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్పై ప్రభావం స్వల్పంగా ఉన్న రాబోయే 3 రోజులు మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. అటు ఈ నెల 20 నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురనున్నాయి. రుతుపవన ద్రోణి ఉత్తర కోస్తా జిల్లాలకు దగ్గరగా కొనసాగుతుండటంతో అల్పపీడనాలు ఎక్కువగా ఏర్పడడానికి అవకాశాలున్నాయి. ఈ ప్రభావంతోనే ఈ నెల చివరి వారంలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరోవైపు ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి ఏపీ వైపు కదిలే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే ఏపీకి మరోసారి వానగండాన్ని ఎదుర్కొంటుంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదతో జనజీవనం అస్తవ్యస్తమైన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే జనం వరద గుప్పటి నుంచి కొద్దిగా బయటకు వస్తున్నారు. వరదల వల్ల ఇంట్లో ఎన్నో విలువైన వస్తువులు, సర్టిఫికెట్లు, బట్టలు అన్నీ నీటి పాలైన సంగతి తెలుస్తుంది. అయితే ఇది మరో 2 రోజులు వాయుగుండంగా మారనున్న ఈ అల్పపీడనం ప్రభావం అయితే ఏపీలో ఏ విధంగా ఉంటుందని మనం వేచి చూడాల్సిందే. ఇది వెదర్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Check 1 2 3 4 mic check audio check 1